మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునగాక. ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన జీవితాల్లో విజయాన్ని కోరుకుంటాం, విజయం కలగాలనుకుంటాం, విజయాన్ని కొరకు కలలుగంటుంటాం. ఎప్పుడైనా మీరు విజయాన్ని సాధించగలిగారా? చాలాసార్లు విజయాన్ని సాధించుంటారు, కొన్నిసార్లు అపజయం పాలై కూడా ఉంటారు. అయితే విచిత్రం ఏంటంటే, విజయం సాధించాలి అనుకున్న ప్రతి వ్యక్తి మొదలు చేయాల్సింది ఏమిటంటే, తన మీద తనకు నమ్మకం ఉండాలి. రెండవది, నేను సాధించగలను అనే మనోధైర్యం ఉండాలి. అన్నిటికంటే నువ్వు ఏ కార్యాన్ని సాధించాలనుకుంటావో దాన్ని కొనసాగించిన ముందుకి అడుగు వేసి పూనుకొనాలి. బైబిల్లో ఒక మాట రాయబడింది. అది సమూయేలు మొదటి గ్రంథం 26-25లో ఇలా రాయబడింది. నీవు ఘనకార్యములను పూనుకొని విజయమును పొందెదవు. అంటే నీవు ఘనమైన విజయం పొందాలి అంటే కలల కంటే సరిపోదగా ఘనకార్యాన్ని పూనుకొని మొదలు పెట్టాలి. ఈ పూనుకొని అనే మాటకు నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, చాలాసార్లు మనం పూనుకోకుండా, ప్రారంభించకుండా, అడుగులు వేయకుండా మనం కలలుగంటూ ఉంటే అది కలగానే మిగిలిపోతుంది, కానీ ఘనమైన విజయం సాధించలేం. ఈ విషయమే కాదు, చదువులే కానీ, యుద్ధమే కానీ, వ్యాపారమే కానీ, ఏ కార్యక్రమంలోనైనా నీవు ఘన విజయం కావాలి, నేను ఘన విజయం పొందాలి అని మీరు ఎప్పుడు అనుకున్నా దానికి పూనుకొనడం అంటే ప్రారంభించడం కావాలి. ప్రారంభించేటప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలు ఎన్నడూ మర్చిపోకూడదు. ఒకటి, మనోస్థైర్యం ఉండాలి. అన్నిటికంటే నేను సాధించగలను అని ఒక నమ్మిక నీ మీద నీకు కలిగేటట్టుగా నువ్వు అడుగులు వేయాలి. అలా వేయనప్పుడు నీ జీవితంలో పతనమవుతుంది. మన పితరులని చాలామందిని చూసాం కదా, నేను ఇది చేయగలనా అనుకుంటే వాడు సాధించేవాడు కాదు. దావీదును జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గొర్రెల కాపరి. యుద్ధ నేర్పరితనం లేకపోయినా యుద్ధంలో ఆరితేరిన గొలియాతు అనే ఆజానుబాహుడు ఎదురుగా నిలబడ్డాడు. అతగాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలతో పోరాడగలిగిన వాడు. కానీ ఇతడికి ఆయుధాలు లేకపోయినా దేవుని మీద నమ్మకం ఉంది, నేను సాధించగలను అనే ఒక పట్టు ఉంది. వెంటనే బయలుదేరి యుద్ధానికి పూనుకున్నాడు. అతడు చూసి అపహాసం చేసి పరిహాసంగా మాట్లాడి, నీవా నాతోనా యుద్ధం చేసేది అంటూ పలకరించాడు. కానీ వెంటనే ఏమంటాడు తెలుసా? నేను నీతో పోరాడగలను, నిత్యముగా జయించగలను అంటూ చెప్పి, నా వెనక నన్ను ధైర్యపరిచేవాడు ఉన్నాడు అంటూ ఒక రాయి పెట్టుకుని ఒడిసెల గిరగిర తిప్పి విసిరాడు. వెంటనే అతడు నేలమట్టకానికి ఒరిగిపోయాడుగా. మనం ఈ చరిత్ర చాలాసార్లు చదువుతున్నాం. మనమే కానీ అతగాని చూసి ఎత్తింత, వెడల్పింత, లావింతున్నాడా, ఇక నా వల్ల కాదని చతికిలబడితే ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళలేదు. తుఫానులు వస్తూనే ఉంటాయి, అలల సముద్రంలో చెలరేగుతూనే ఉంటాయి. పడవ చిన్నదైనా ఆటుపోటుల మధ్యలో పడవ ఎంత నెమ్మదిగా లోపలికి పెడుతుంది. నీళ్లు పడుతూనే ఉంటాయి, అలలు రేగుతూనే ఉంటాయి, పడవ ఊగుతూనే ఉంటుంది. కానీ తెల్లవారేటప్పుడు చేపలు పట్టుకుని వస్తున్నాడుగా. అంటే నువ్వు పూనుకున్న దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడుతుంది, విజయం ఆధారపడుతుంది. కనుక మీరు ఆధ్యాత్మిక జీవితంలో నేను నిలవగలనో లేదో, భక్తిలో ఉండగలనో లేదో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఈ దీక్ష కొనసాగించగలనో లేదో అని ఆలోచించనక్కరలేదు. ఈ విషయంలో నేను ఈ పనిని కొనసాగించగలనా, ఉద్యోగం సాధించగలనా, పెళ్లి చేయగలనా, నీ జీవితంలో ఏదైనా రాని నీకు ముందు పూనుకొనడం, ప్రారంభించడం తెలియాలి. ఆ మనోనిశ్చయంతో అడుగులు వేసి ముందుకు వెళ్ళు. అద్భుతమైన కార్యం మీరు చూస్తారు, గొప్ప విజయం సాధిస్తారు. దేవుడు ఒకసారి మోషేతో చెప్పాడు కదా, నీవే నిలబడి సముద్రాన్ని పాయలు చేయని. పక్కున నవ్వి నేనా సముద్రం పాయి చేయటం అని అనలా. కారణం ఏంటంటే, నా వెనక ఆయన ఉన్నాడుగా, నేను చేస్తాను అని చెప్పి సముద్రానికి ఎదురుగా నిలబడి కర్ర పైకెత్తాడు, సముద్రం పాయలైంది. మరి ఈ మాటలన్నీ కట్టు కథలు కాదుగా, వాస్తవాలేగా. నీ జీవితంలో ఘన విజయం సాధించక ఇప్పటి వరకు తల్లకిందులైపోయినా, ఓడిపోయినా, పరాజయం పాలైపోయినా, పతనానికి వెళ్ళిపోయినా, నాకు ఇక ఆశ లేదనుకున్నా, ఈరోజు ఆశాజనకమైన వార్త వినబడుతుంది. నువ్వు పూనుకో, విజయాన్ని సాధించగలవు. నా దేవుడు వెనకుండి నిన్ను బలపరిచి గొప్ప విజయంతో నడిపించునుగాక.
పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమని ప్రేమ కొరకు ధన్యవాదాలు. ప్రభు మీరు చేసి దీవించండి. రెక్కల నీడలో నీ బిడ్డలకు క్షేమం కలుగ చేయండి. పిల్లల్ని పెద్దలని ఆశీర్వదించండి. ఆర్థిక పరిస్థితులు మెరుగు చేయండి. అందరికీ ఆరోగ్యం ఐక్యత కలుగు చేయండి. రక్షణ భాగ్యం కలగాలి. ప్రార్థనలో పెంచబడాలి. కష్టార్జితం దీవించబడాలి. అందరికీ క్షేమం కలుగుతూ ప్రతి పనిలో కూడా విజయం సాధించే కృప దయచేసి నడిపించమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.